4 కాళ్లు కదపకుండా అలా పట్టుకుని ఉన్నాడు పాలసముద్రం కింద. ఇప్పుడు తానే ఆధారం అయ్యాడు. మందరగిరి మళ్లీ పడిపోకుండా ఆయన వీపు మీద మందర పర్వతం మళ్లీ లేచి నిలబడి, ఒరే అదిగో మందర పర్వతాన్ని మళ్లీ పైకి లేచింది చూసారా, ఆదికూర్మం మీద నించుంది, కింద ఆదికూర్మం భరిస్తోంది కాబట్టి ఇప్పుడు మీకు కంగారు లేదు, మళ్లీ చుట్టండి వాసుకుని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బాబోయ్ నాకు ఒరుసుకుపోతోంది అన్నాడు. నీకేం పర్వాలేదు నేను రక్ష చేస్తానన్నాడు. మళ్లీ చుట్టారు. ఇంత మందర పర్వతం వీపు మీద తిరిగిపోతుంటే ఆదికూర్మానికి బాధ పెట్టదా అంటే ఆయనకి ఎప్పటి నుంచో కొద్దిగా వీపు దురదెడుతోంది, గోకేవాడి కోసం చూస్తున్నాడు. అందుకని మందర పర్వతం తిరిగితే ఆయన దురద తీరలేదు అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని పెట్టి మళ్లీ పావును చుట్టారు. మళ్లీ వీళ్ళు తలకాయలే పట్టుకున్నారు, ఇది మూఢత్వం. తలకాయలు అట్టుకున్నారు, వాళ్ళు తోకట్టుకున్నారు. మళ్లీ మొదలెట్టండి అన్నారు. మళ్లీ ఇద్దరు మళ్లీ మొదలు పెట్టారు. ఈసారి మళ్లీ సంతోషం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంక టాలెంట్ ఎక్కర్లేదు, కింద ఆదికూర్మ ఉంది, మందరగిరిని తిప్పేస్తే చాలు. ఎంత సంతోషం వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు మొదలెట్టారు. తిప్పండి అంటే భుజాలు తరుచుకుంటున్నారు, పేర్లు చెప్పుకుంటున్నారు, బిరుదులు